క్రీస్తున్న ప్రియుల ప్రభువైనటువంటి యేసుక్రీస్తునామమున మీకు అందరికీ మరి షాలేం ప్రార్థనా మందిరం తరఫున ప్రేమపూర్వకమైనటువంటి వందనములు శుభములు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారని, మీరందరూ బాగుండాలని మీ అందరి కోసము మరి ప్రార్థనలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవునికి. మరి మా యొక్క సంఘము వారు కూడా, సంఘ సభ్యులందరూ కూడా మీ అందరి కోసం ప్రార్థన చేస్తారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మనమందరం కూడా ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి. ప్రియులారా, నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? క్రీస్తునందున ప్రియులారా, మరి పోయిన వారం సాక్ష్యము చెప్పాలని చెప్పేసి మరి బ్రదరు ఐజాక్ బ్రదర్ కూడా చెప్తున్నారు. నా జీవితంలో కూడా చెప్పలేనంత గొప్ప సాక్ష్యము దేవుడు అనుగ్రహించాడు. పోయిన వారము వీళ్ళంతా కూడా వింటున్నారు. నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, నా స్నేహితుల దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది. సంవత్సరానికి ఒకసారి ఫోన్ చేస్తాడు నాకు. ఎన్నిసార్లు చేస్తాడు? సంవత్సరానికి ఒకసారి ఫోన్ చేస్తాడు. 15,000 రూపాయలు డబ్బులు పంపించాడు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. డిసెంబర్లో పంపేవాడు, సెప్టెంబర్లో పంపినాడు. హల్లెలూయా. తర్వాత దేవునామానికి స్తోత్రం కలుగును గాక. తర్వాత మరి బెంగళూరు వెళ్ళడం జరిగింది. బెంగళూరు వెళ్తే జాన్ నీ సెల్ ఫోన్ మార్చేస్తాము అని మా బావ అంటున్నాడు. సరే బావ అని చెప్పేసాను. నేను ఒక 13,000 రూపాయలు నీకు ఇస్తాను. ఎన్ని వేలు? 13,000 రూపాయలు ఇస్తాను. మిగతా సెల్ ఫోన్ ఎంత అయితే అంత నువ్వు కట్టుకో అని చెప్పేసి, మిగతా డబ్బులు నువ్వు కట్టుకో అని చెప్పాడు. సరే అని చెప్పాను. సరే బావా అని చెప్పినాను. చెప్పిన తర్వాత కావలసినటువంటి సెల్ ఫోన్లన్నీ వెతకడం జరిగింది ఆన్లైన్లో. ఇదే సెల్ ఫోను బయట అంగడిలో కొనుక్కుంటే 19,000 అయింది. 19,000 వెనక్కి వచ్చేసినాం. ఆన్లైన్లో చూస్తే 17,000 ఉంది. ఆన్లైన్లో చూస్తే 17,000 ఉంది. 17,000 ఉంటే జాన్ నేను ఈఎంఐ కట్టేస్తాను, నెలకు కట్టేస్తాను, నువ్వు అస్సలు ఏం కట్టాల్సిన పని లేదు అని చెప్పినాడు. దేవునామానికి స్తోత్రం కలుగును. సెల్ ఫోన్ అక్కడ మీ ఎదురుగా ఉంది. అది దేవుడు ఇచ్చినటువంటి సెల్ ఫోన్. తర్వాత ఆ విధంగా దేవుని చిత్తానుసారంగా దేవుడు ఎన్నో మేళ్లను మన జీవితాల్లో కనపరుస్తూ ఉంటాడు. కాబట్టి నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దామా? మరి మనం దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్దాము. వేదములు పుట్టింపక ఉండుట, వేదములు పుట్టింపక ఉండుట అనే వాక్య భాగంలోనే భాగంగా మరి మనం 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు చదువుతున్నాము. 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 14-15 4వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాము. అలెగ్జాంద్రు అను కంచెరివాడు నాకు చాలా కీడు చేశాను. అలెగ్జాంద్రు కంచెరివాడు నాకు చాలా కీడు చేశాను. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. ప్రభు అతనికి ప్రతిఫలము ఇచ్చును. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. అప్పుడు ఈ మాటలను బహుగా ఎదిరించను. అతడు మా మాటలను బహుగా ఎదిరించను. కాబట్టి దేవుని సేవకులను ఎదిరించే వాళ్ళంగా మనము, దేవుని సేవకుల మాటలను ఎదిరించే వాళ్ళంగా మనము ఉండకూడదు. దేవుని యొక్క సేవకులకు వ్యతిరేకమైనటువంటి మాటలు, వ్యతిరేకమైనటువంటి తలపులు, వ్యతిరేకమైనటువంటి సైగలు, వ్యతిరేకమైనటువంటి చూపులు, వ్యతిరేకమైన తలంచుకొని ఎగతాళి చేయడము, ఇవన్నీ కూడా మన దగ్గర ఉండకూడదు. విశ్వాసమైనటువంటి మన దగ్గర ఉండకూడదు. దేవుని చిత్తాన్ని చేసే వారంగా మనము ఉండాలి. అలెగ్జాండర్ అనే కంచెరివాడు నాకు చాలా కీడు చేస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నటువంటి పేరు కూడా చెప్పేస్తున్నాడు. పేరు కూడా అపోస్తలుడైనటువంటి పౌలు పేరు కూడా చెప్తున్నాడు. అతనితో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. నాకు కీడు చేశాడు కాబట్టి మీకు కూడా కీడు చేయడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి మరి ఇంకా కీడు చేసే వాళ్ళు సంఘంలో చాలామంది
మరి లేకపోయినా కొద్దిమందన్నా ఒకరిద్దరున్నా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారి కోసం ప్రార్థన చేయాలి. పిల్లలు కీడు చేసేవారు ఉండకూడదు, కీడు చేసేవారు ఉండకూడదు. కాబట్టి వాళ్ళ యొక్క మార్పు కోసం మనము ప్రార్థన చేసేవారంగా మనము ఉండాలి. పిల్లలు అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలము ఇచ్చును. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలము ఇచ్చును. కాబట్టి మరి వారి యొక్క క్రియలు ఏవైతే ఉన్నాయో, చెడు క్రియలు, దేవుని యొక్క ఇష్టం లేనటువంటి క్రియలు, దేవునికి ఇష్టం లేనటువంటి మాటలు, దేవునికి ఇష్టం లేనటువంటి ప్రవర్తనలు, దేవునికి ఇష్టం లేనటువంటి ఆలోచనలు, దేవునికి ఆయాసాన్ని కలిగించే ఆలోచనలు మన దగ్గర ఉండకూడదని మనము ప్రభు చేత హెచ్చరిక చేయబడుతున్నాం. పిల్లరా మరి ఆ విధంగా మేము అటువంటి క్రియలు ఆలోచనలు కలిగి ఉండము, దేవుని చిత్తాన్ని చేస్తాము అని చెప్పిన వాళ్ళందరూ కూడా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 19-20 వచనాలు. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడమును పుట్టించువాడును. ఇంకా చదవండి 20 వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. కాబట్టి చాలు. కాబట్టి లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, లేని వాటిని పలకకూడదు, జరగని విషయాలు పలకకూడదు, ఊహించుకొని పలకకూడదు. ఊహాపూరితమైన అట్లా జరుగుతుందేమో, ఇట్లా చేస్తారేమో, అట్లా జరుగుతుందేమో, ఇట్లా జరుగుతుందేమో అని లేని వాటిని ఊహించుకొని దేవుని సన్నిధానానికి దూరము కాకూడదు. పిల్లలు దేవుని సన్నిధానానికి దూరం కాకూడదు, లేని వాటిని ఊహించుకోకూడదు. అట్లా ఇట్లా జరుగుతుందని చెప్పేసి మనము అనుకోకూడదు. దేవుని చిత్తం ఎవరికో కీడు జరిగిందని మనకు కూడా కీడు జరుగుతుందని అని మనము భావించరాదు. దేవుని యొక్క రెక్కల నీడ కిందికి మనము వచ్చి ఉన్నాము. మనం ఎక్కడున్నాము? దేవుని యొక్క రెక్కల నీడలో మనము ఉన్నాము. ఒకసారి చెప్పండి, మనం ఎక్కడున్నాము? దేవుని రెక్కల నీడలు అని చెప్పండి. దేవుని రెక్కల నీడలో మనము ఉన్నాం. కాబట్టి మనమందరం కూడా సురక్షితంగా ఉంటాము. మనమంతా సురక్షితంగా ఉంటామని నమ్మిన వాళ్ళంతా హల్లెలూయా చెప్దామా? స్తోత్రం కలుగును గాక. లేని వాటిని పలికే వాళ్ళంగా మనం ఉండకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పే వాళ్ళంగా మనము ఉండకూడదు, అబద్ధాలు క్రియేట్ చేయకూడదు, అబద్ధాలు వేరే వాళ్ళ గురించి అబద్ధాలు చెప్పకూడదు, మన బంధువుల గురించి అబద్ధాలు చెప్పకూడదు, మన భర్త గురించి అబద్ధాలు చెప్పకూడదు, భార్య గురించి అబద్ధాలు చెప్పకూడదు, లేని వాటిని పలకకూడదు, మన పిల్లల గురించి అబద్ధాలు చెప్పకూడదు, అమ్మ గురించి అబద్ధం చెప్పకూడదు, నాన్న గురించి అబద్ధం చెప్పకూడదు, భర్త గురించి అబద్ధము చెప్పకూడదు పిల్లరా. సో కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లరా, చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి లేని వాటిని పలికే వాళ్ళంగా మనము ఉండకూడదు. అన్నదమ్ములలో జగడాలు పెట్టించే వాళ్ళు, అన్నదమ్ములు బాగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఎంత సంతోషంగా ఉంటారంటే చెప్పలేనంత సంతోషంగా ఉంటారు. మధ్యన ఎవరన్నా దుష్టుడు వచ్చి దూరినాడు అనుకోండి, ఏదైనా ఒక మాట మాట్లాడినాడు అనుకోండి, అప్పుడు ఏమైపోతుందంటే వారిద్దరి మనసులలో భేదాభిప్రాయాలు వచ్చేస్తాయి పిల్లరా. కాబట్టి అన్నదమ్ములలో జగడములు పుట్టించేవారుగా మనము జగడాలు పుట్టించేవారుగా మనము ఉండకూడదు. జగడాలు పుట్టించేవారుగా మనము ఉన్నట్లయితే మనము క్షమాపణ అడిగి సరి చేసుకోవాలి. జగడాలు పుట్టించేవారుగా మనము ఉండకూడదు. మీ అన్న ఇట్లంట, మా అన్న ఇట్లంట, వాళ్ళన్న ఇట్లంట, వీళ్ళన్న ఇట్లంట, వాళ్ళ తమ్ముడు ఇట్లంట అని చెప్పేసి మాటలు చెప్పే వాళ్ళ మాటలు వినకూడదు. మరి ఆ విధంగా నిజమైతే మనము అన్న కోసం కానీ తమ్ముడి కోసం కానీ ప్రార్థన చేసేవారుగా మనము ఉండాలి. మన అన్నదమ్ములు ఎట్లుండాలి? చాలా సంతోషంగా ఉండాలి. చాలా ఎప్పుడు కూడా నేనైతే నా తమ్ముడిని షాలేం జాషువా అంటుంటాను. షాలేం జాషువా అంటే జాషువా అంటే మా తమ్ముడి పేరు. షాలేం అనేది వాళ్ళకంటే సమాధానం జాషువా. ఇంతవరకు కనుక్కలేడు మా తమ్ముడు. ఎందుకు నేను షాలేం అంటాను అనేది కనుక్కలేడు. షాలేం అంటే ఏంటి అర్థము? సమాధానం కలుగును గాక, నీ సమాధానము వచ్చును గాక, కలుగును గాక అని అర్థం. సో కాబట్టి మరి ఆ విధంగా మనము సమాధానాన్ని ప్రకటించాలి. ఏం ప్రకటించాలి? సమాధానాన్ని ప్రకటించి నీకు సమాధానము కలుగును గాక. ఎవరింట్లో కన్నా పోతే ఏమని చెప్పాలి?
మీ ఇంటికి సమాధానము కలుగును మీ ఇంటికి సమాధానము కలుగును కాక అని చెప్పండి. చెప్పండి మీ పక్కన వాళ్ళకి చెప్పండి, మీ ఇంటికి సమాధానం కలుగును కాక అని చెప్పండి. మీ ఇంటికి సమాధానం కలుగును కాక, మీకు సమాధానం కలుగును కాక, నాకు సమాధానం కలుగును కాక, మీకు సమాధానం కలుగును కాక, అన్నకు సమాధానం కలుగును కాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. సరే, తర్వాత మరి సమాధానంతో మనం ఉండేవారంగా మనము ఉండాలి, సమాధానంతో ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక అన్నదమ్ములలో జగడం పుట్టించుకోవాలి. నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గాయకునము. నాన్న మాట ఏం చేయాలి? గాయకునాలి, వినాలి. నేను చెప్తాను, నేను చేయను అని అనకూడదు. నేను చేయను చేయలేను అని అనకూడదు. పోనైనా అని చెప్పేసి అనకూడదు. ఒక పిల్లోడు మరి ఏమంటున్నాడు అంటే 10,000 దగ్గర రెడీగా పెట్టుకోమంటున్నాడు. ఏమంటున్నాడు? 10,000 దగ్గర రెడీ పెట్టుకోమంటే ఎక్కడి నుంచి వస్తాయి? అందులో తెచ్చి ఒక 100,000 తీసుకురారా, నాకు నేను నీకు ఇస్తుంటా, ఎంత కావాలంటే అంత ఇస్తుంటా అని చెప్పేసి వాళ్ళమ్మ చెప్తుంది. చాలా సంతోషం అయిపోయింది కదా. సో కాబట్టి కానీ మనము ఏం చేయాలి? సంతోషంగా ఉండాలి, సంతోషపెట్టాలి. తల్లిదండ్రులను సంతోషపెట్టే వాళ్ళగా మనము సంతోషపెట్టే వాళ్ళగా ఉంటాము అన్నవాళ్ళు అదే చెప్తామా? ఎంతో కాలం ఉండరు మన తల్లిదండ్రులు, ఎంతో కాలం ఉండరు. కాబట్టి మన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రేమగా చూసుకోవాలి, సంతోషంగా చూసుకోవాలి. వాళ్ళు మనల్ని చూసి దుఃఖపడకూడదు, బాధపడకూడదు, వేదన చెందకూడదు. పిల్లలు మనం సంతోషంగా ఉండేటట్లుగా చూసుకోవాలి. మన పిల్లలే కాదు, మన తల్లిదండ్రులను మనం చూసుకోవాలి, మనము చూసుకోవాలి. సో కాబట్టి ఆ విధంగా మరి యాకోబు పత్రిక చూద్దాం మనము ఒకసారి. యాకోబు పత్రిక దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా మన యొక్క తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. తర్వాత మన తల్లిదండ్రులు చెప్పే ఉపదేశాన్ని మర్చిపోకుండా మనము త్రోసివేయకుండా మనం జాగ్రత్తగా పాటించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. తర్వాత నెక్స్ట్ మనం ఎందుకు గొడవలు కొట్లాటలు ఎందుకు జరుగుతూ ఉంటాయి? యాకోబు పత్రిక 4వ అధ్యాయం చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు. 4వ అధ్యాయంలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేశ్వరు నుండియే కదా. మీ అవయములలో పోరాడు మీ భోగేశ్వరు నుండియే కదా. మీరు ఆశించున్నారు కానీ మీకు దొరుకుట లేదు. నరహత్య చేయుదురు, మస్తరపడుదురు కానీ సంపాదించుకున్న మాట్లాడుదురు, చేయుదురు కానీ పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. ఎందుకు దొరకదంట? మనకి ఎందుకు దొరకదంట? దేవుణ్ణి మనము అడగడం లేదు కాబట్టి మనకేం కూడా దొరకదని చెప్పేసి. కాబట్టి అడగాల్సిన రీతిగా అడగాలి. తర్వాత దేవుడు మెచ్చుకునేటట్లుగా మనం అడగాలి. ఆ దేవుని క్షమాపణ అడుగుతూ మనం అడగాలి. దేవుని ప్రేమిస్తూ మనం అడగాలి. మనం దేవుని విశ్వాసంతో అడగాలి. దేవుడు ఖచ్చితంగా మనకు దయచేస్తాడని అడగాలి. దేవుని చిత్తమైతే నాకు దయచే ప్రభు అని అడగాలి. దేవుని యొక్క సంతోషము, దేవుని నామం గణపరచబడి నిమిత్తమై మనము అడిగేవారంగా ఉండాలి. కాబట్టి మరి మీలో యుద్ధంలో పోరాటాలు దేని నుంచి కలుగుతూ ఉన్నాయి? యుద్ధంలో పోరాటాలు దేని నుంచి కలుగుతున్నాయంటే మీ అవయములలో పోరాడు మీ భోగేశ్వరు నుండి కదా. కాబట్టి అడుగుతున్నారు కానీ శరీరాశలు నెరవేర్చుకోవడానికి అడుగుతున్నారు. శరీరాశలు నెరవేర్చడానికి మరి గతించిన కాలమే చాలు. కాబట్టి మనము శరీరాశ, నేత్రాశ, జీవోడంబాలు వీటన్నింటినీ కూడా మనం ఏం చేయాలి? పక్కన పెట్టి దేవునామాన్ని కనపరిచే వారంగా మనము ఉండాలి. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకలేదు. నరహత్య చేయుదురు, నరహత్య చేస్తారు. మాటల ద్వారానే హత్య చేస్తున్నారు. చాలామంది ఏం చేస్తున్నారు? మాటల ద్వారానే ఇతరులను హత్య చేసేవారుగా ఉంటారు. మత్సరం పడుతూ ఉంటారు. వ్యతిరేకమైనటువంటి తలంపులు కలిగి ఉంటారు, మత్సరం కలిగి ఉంటారు, అసూయ కలిగి ఉంటారు. మరి వాళ్ళకు అవి ఉన్నాయంటే ఇవి ఉన్నాయంటే మత్సరం, అసూయ మరి ఆ విధమైనటువంటి మనలో ఉండకూడదు. పిల్లలు మత్సరపడతారు కానీ సంపాదించుకోలేరు. పర్ల సొమ్ము ఎలాంటిది? పాము లాంటిది అంట కదా. కాబట్టి పర్ల సొమ్ము, ఇతరుల సొమ్ము ఆశించేవారుగా మనము ఉండకూడదు. దేవుడిచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. దేవుడిచ్చేదాకా మనము ఎదురు చూసేవారుగా మనము ఉండాలి.
అడగాలి, దేవుని అడగాలి, దేవుని అడగాలి అడగాలి అడగాలి. కాబట్టి ఆ విధంగా అడుగుతూ ఉండాలి. అడుగుడి ఇవ్వబడను, వెతుకుడి తట్టుడి తీయబడు అని వాక్యము సెలవిస్తూ ఉంది. సో కాబట్టి మనం ఏదో మనసులో పెట్టుకుని దేవుని అడిగే వాళ్ళంగా మనము ఉండకూడదు ప్రియులారా. తర్వాత నెక్స్ట్ మరి యోహాను సువార్త 13వ అధ్యాయం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనాలు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనాలు. 34, 35 వచనాలు. 13వ అధ్యాయం యోహాను సువార్త మీరు 13, 34, 35. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారని ఎడల మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారని ఎడల దీన్ని బట్టి నేను నా శిష్యులని అందరూ తెలుసుకున్నారు. దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంది. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలంటున్నాడు? ప్రేమను కలిగి ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు కొత్త ఆజ్ఞ మీకు ఇచ్చుచున్నాను. దేవుని యొక్క ఆజ్ఞ. ఏం ఆజ్ఞ ఇది? దేవుని యొక్క ఆజ్ఞ. ఈ ప్రేమలో స్వార్థం ఉండకూడదు. ఈ ప్రేమలో స్వార్థం అనేది ఉండదు. దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా మనము ఒకరినొకరు ప్రేమించేవారుగా మనము ఉండాలి. ఒకరినొకరు ప్రేమించాలి అని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించాలి. యేసు ప్రభువు మనల్ని ఎట్లయితే ప్రేమించినాడో అదేవిధంగా మనం కూడా ఒకరినొకరు ప్రేమించేవారుగా మనము ఉండాలి. ఆ విధంగా ఒకరినొకరు ప్రేమించేవారుగా ఉండాలి. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? సరే, తర్వాత మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గల వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. మనం ఎవరు? మనం దేవుని యొక్క శిష్యులు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము దేవుని యొక్క శిష్యులం. ఎప్పుడు శిష్యులం అని పిలువబడతామంటే మనము ఒకరి మీద ఒకడు ప్రేమ కలిగినటువంటి వారంగా ఉన్నట్లయితే మాత్రమే మనము దేవుని యొక్క శిష్యులమని పిలువబడతాం. మనం విశ్వాసులమా శిష్యులమా? మనం విశ్వాసులమా శిష్యులమా? మనం విశ్వాసులమైన మనము ఏమిటిగా మారాలి? శిష్యులుగా మారాలి. శిష్యులుగా మారాలంటే ఏం చేయాలి? ఒకరినొకరు ప్రేమించేవారుగా ఉండాలి. దేవుని మనం ప్రేమించేవారుగా ఉండాలి. తర్వాత ఇతరులను మనం ప్రేమించేవారుగా మనము ఉండాలి. అప్పుడు మనము శిష్యులమని పిలువబడతాం. కాబట్టి ఆ విధంగా మరి మనము ఒకరి ఎడల ఒకరు దయగలిగి కరుణ హృదయులై క్రీస్తు యేసు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకడు క్షమించండి, ప్రేమించండి. ఆ విధంగా ప్రేమించాలి. ఇతరులను క్షమించేవారుగా మనము ఉండాలి. ఇతరులను ప్రేమించేవారుగా మనము ఉండాలి. తర్వాత ఆ విధంగా ఉన్నట్లయితే మనం అందరం కూడా ఏమని పిలువబడతాము? దేవుని యొక్క యేసు ప్రభు యొక్క శిష్యులమని పిలువబడతాము. ఎంతమందికి శిష్యులమని పిలువబడడానికి ఇష్టం ఉంది? చేతులు ఎత్తారా? శిష్యులమని పిలువబడడానికి? ఓకే, థ్యాంక్ యూ. కాబట్టి ఆ విధంగా మరి దేవుని యొక్క శిష్యులమని పిలువబడాలని దేవుడు మనల్ని మరి యోచిస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధానంలో కూర్చోడానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని అనుగ్రహించినాడు. తన యొక్క మాటలు వినడానికి, మన యొక్క ప్రవర్తనను దిద్దుకోవడానికి, మన యొక్క స్థితిగతులను దిద్దుకోవడానికి, మన పరిస్థితులను దిద్దుకోవడానికి, మరి హృదయ స్థితిని ఎరిగినటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పిల్లలు. కాబట్టి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 3-4 వచనాలు. 2వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అక్షచేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడిని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఎవరి కార్యాలను చూడాలంట?
ఎవరి కార్యాలు చూడాలంట? ఇతరుల కార్యాలను కూడా చూడాలి. కాబట్టి కక్ష చేత ఏం చేయకూడదు, లోపల కక్ష పెట్టుకొని ఏం చేయకూడదు. తర్వాత వృధాగా అతిశయం, ఏం లేకుండా కూడా హెచ్చులు పడుతుంటారు అంటారు కదా. ఏం లేకుండా కూడా ఏం పడుతుంటారంట? హెచ్చులు పడతారంట. తను తాను హెచ్చించుకుంటూ ఉంటారు. కాబట్టి అట్లా లేకుండా వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై. ఏ మనస్సు గలవారై? వినయమైన మనస్సు గలవారై. ఒకరినొకడు తనకంటే యోగ్యుడని, నాకంటే యోగ్యుడు అన్న, నాకంటే యోగ్యుడు అన్న, నాకంటే యోగ్యుడు అని చెప్పేసి ఒకరినొకడు మరి ఎంచుకోవాలి. ఆ విధంగా యోగ్యుడని ఎంచుకోవాలి. ఏమని ఎంచుకోవాలి? యోగ్యుడని ఎంచుకోవాలి. ఆ విధంగా యోగ్యులని ఎంచుకుంటున్నామా మనము పరీక్ష చేసుకుందాం. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాకుండా ఇతరుల కార్యములను కూడా చూడవలను. పని చెప్తే ఏం చేయాలా? వేరే వాళ్ళు పని చెప్తే ఏం చేయాలా? వెంటనే పని చేసి ఇవ్వాలి. చేసి ఇవ్వడానికి సమయం ఉన్నప్పుడు, చేసి ఇవ్వడానికి బలం ఉన్నప్పుడు దేవుని పనిని చేయాలి. ఏం చేయాలి? మళ్ళీ అవకాశము మళ్ళా వస్తుందో రాదో కదా. మన నమ్మకత్వాన్ని దేవుడు పరీక్ష చేస్తూ ఉంటాడు ప్రియులారా. కాబట్టి మనము దేవుని యొక్క పనిని మరియు ఇతరుల యొక్క పనులను మనము చేసేవారుగా మనము ఉండాలి. ఇతరుల పనులను మనం చేస్తూ పని చేస్తాం కదా, డబ్బులు ఇచ్చేనా అని చెప్పేసి అడగకూడదు. ఉచితంగా చేయడానికి వచ్చి మళ్ళీ లాస్ట్ నా పని అయిపోయినాక డబ్బులు ఏందా అనకూడదు. ఉచితంగా పని చేసిన తర్వాత డబ్బులు ఏందాను, లేదంటే ముందే మాట్లాడుకోవాలి. డబ్బులు ఏందని ముందే మాట్లాడుకొని తర్వాత పని అయిపోయినాక డబ్బులు ఇప్పించుకొని పోవాలి. 500 ఇప్పించుకున్నాక 600 ఇవ్వన్నా అని చెప్పేసి అనకూడదు పని అయిపోయినాక. అవునా కదా? యథార్థంగా మనము ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ సొంత కార్యాలు మాత్రమే కాకుండా ఇతరుల కార్యాలు మనము చూచేవారుగా ఉండాలి. ఆ విధంగా ఉన్నామని పరీక్ష చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ మరి తిమోతి ఇంతకుముందు కూడా చదువుకున్నట్లుగా జ్ఞాపకం వస్తుంది. తిమోతి రాసినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. 3 నుంచి 5. ఎవడైనాను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను ఎవడైనా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమీ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలంగా ఏమొస్తుంది? అసూయ, కలహములు, దూషణలు, గొలుసు, దురనుమానములను, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకును మనుషుల వ్యర్థ వివాదములు కలుగుతున్నవి. కాబట్టి ఇవన్నీ కూడా కలుగుతున్నాయి. ఎందుకు కలుగుతున్నాయి అంటే యేసు ప్రభు యొక్క హితవాక్యాలను మరి అంగీకరించడం లేదు. దైవభక్తికి అనుగుణ్యమైనటువంటి బోధను అంగీకరించడం లేదు. భిన్నమైనటువంటి బోధను మరి ఉపదేశిస్తున్నారు. సులభమైనటువంటి మార్గాలు, సులభంగా భక్తి చేయొచ్చు అనే రకంగా బోధన చేస్తున్నారు. కాబట్టి మరి సినిమాలు చూడకూడదంటే సినిమాలు చూడకూడదు అంతే. తర్వాత సీరియళ్ళు చూడకూడదంటే సీరియళ్ళు చూడకూడదు అంతే. చెడ్డ మాటలు పలకకూడదంటే చెడ్డ మాటలు పలకకూడదు అంతే కదా. సో కాబట్టి మన నోట్లో దుర్భాషలు ఏమైనా వస్తున్నాయా అదే పరీక్ష చేసుకోవాలి. సినిమా పాటలు ఏమైనా మరి ఏమైనా ఉంటున్నాయా అనేది పరీక్ష చేసుకోవాలి. కొంతమంది సినిమా పాటలు వస్తున్నాయి, సెల్ ఫోన్లలో వస్తున్నాయి. కొంతమంది సెల్ ఫోన్లు పంపిస్తున్నారు. సెల్ ఫోన్లో ఏం పంపిస్తున్నారు? సినిమా పాటలు పంపిస్తున్నారు. చూస్తారా? అందుకేనా మీకు మెసేజ్లు పంపించేది. మెసేజ్లు పంపించడం ద్వారా మీరు నేర్చుకునేది అదేనా?
వాక్యం వినడం ద్వారా నేర్చుకునేది అదేనా? కాబట్టి మనము మరి దైవభక్తికి అనుగుణమైనటువంటి బోధను అంగీకరించే వారంగా మనము ఉండాలి. సులభ శైలిలో దాన్ని మార్చకూడదు. సులభ శైలిలో మార్చకూడదు. వాక్యాన్ని మనకు అనుకూలమైనటువంటి నమ్ముకునే రీతిగా మనం మార్చకూడదు. వాక్యాన్ని అయ్యో ప్రభా నేను తప్పు చేసినానే అనే రకంగా మనం తీసుకురావాలి. తప్పు చేసినాను క్షమించు ప్రభా అని అడిగే రీతిగా మన యొక్క మాటలు ఉండాలి. మన మాటలు ఉండాలి. మన మాటలు విని నవ్వుకొని మళ్ళీ ఇంకొకసారి తప్పు చేసేవాడుగా మార్చబడేటట్లుగా మన బోధ ఉండకూడదు. మన మాటలు అట్లా ఉండకూడదు. కాబట్టి మనము జాగ్రత్త పాటించే వాళ్ళగా మనము ఉండాలి. భిన్నమైనటువంటి బోధను ఉపదేశించిన ఎడలా భిన్నమైన బోధలు ఉపదేశించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి సినిమాలు చూసే వాళ్ళకి తగిన రీతిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సీరియల్ చూసే వాళ్ళకి తగిన రీతిగా మాట్లాడే బోధకులు ఉన్నారు ఈ కాలంలో. చూసినారా? నేను బాగా గమనించిన. సో కాబట్టి మరి మనము ఏ విధమైనటువంటి రీతిగా మనం మాట్లాడుతున్నాం, ఏ విధమైనటువంటి బోధను రిసీవ్ చేసుకుంటున్నాం, ఏ విధమైనటువంటి బోధను మనం స్వీకరిస్తున్నాం, ఏ విధమైనటువంటి మాటలు మనం కోరుకుంటున్నాం, ఏ విధమైనటువంటి మాటలలో స్థిరంగా నిలబడుతున్నాం, ఏ విధమైనటువంటి మాటల ద్వారా మనము పునాది కట్టుకుంటున్నాం అనే సంగతి మనము ఎరగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి మరి అటువంటి వాళ్ళు అటువంటి బోధలు వినేవారు ఏమీ కూడా ఎరగక తర్కంలను గురించి వాగ్వాదాలను గురించి వ్యక్తంగా ప్రయాసపడుతున్నారు. ఊరికి అనవసరంగా వాగ్వివాదాలు, ఊరికే చెనుక్కోవడము వివాదం పెట్టుకోవడం. నేనెవరు పలకరియలేదు, నువ్వు పలకరించి వివాదం పెట్టుకుంటున్నావు కదా. సో కాబట్టి ఆ విధంగా చెప్పుకొని వివాదం పెట్టుకునే వారంగా మనము ఉండకూడదు. వాదాలు పెట్టుకోకూడదు. మతాల గురించి వాదాలు పెట్టుకోకూడదు. కులాల గురించి వాదాలు పెట్టుకోకూడదు. పద్ధతుల గురించి వాదాలు పెట్టుకోకూడదు. మరి క్రమమైనటువంటి బోధన సంఘంలో నేర్పించే వారంగా మనము ఉండాలి. దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రణాళికలో మనము జీవించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. వాగ్వాదాలు మనకు పనికిరావు. కాబట్టి వాదాలకు దూరముగా వేదమే ఆధారముగా సాగింతము మంచి పోరాటం, సాధింతము మంచి విశ్వాసం. చావాలి నీవే ఓ యువక, కావాలి నీవే ఓ యువతి, లేవాలి నీవే పరిచర్యకై, లేవాలి నీవే ప్రభు సేవకై. కాబట్టి ప్రభు సేవకు లేవాలి. ఏం లేవాలి? దేనికోసం లేవాలి? ప్రభు సేవ కోసం లేవాలి. ప్రభు పరిచర్య కోసం లేవాలి. వాదాలకు దూరంగా ఉండాలి. వేదమే ఆధారంగా ఉండాలి. మన ఆధారం ఏంటి? బైబిల్ గ్రంథమే మనకు ఆధారం. కాబట్టి బైబిల్ గ్రంథమే ఆధారం. కాబట్టి ఎప్పుడు ఏం మాట్లాడాలో మనకు తెలియపరుస్తుంది బైబిల్, ఎప్పుడు ఏం చేయాలో తెలియపరుస్తుంది బైబిల్. కాబట్టి మనము వాక్యాన్ని చదువుతూ ఉండాలి. వాక్యాన్ని చదవాలి. ఎంతమంది వాక్యాన్ని చదువుతున్నారు? చేతులు ఎత్తారా? వాక్యాన్ని చదువుతున్నామని చెప్పే వాళ్ళు చేతులు ఎత్తారా? వాక్యం చదవట్లేదా? వాక్యం చదువుతున్నారా లేదా చెప్పండి. ఓకే, కాబట్టి వాక్యం చదవండి. మాకు చదువు రాదనకండి, చదువు రాదనకండి. వాక్యం చదవండి. ఏం చదువుతారు? వాక్యం చదవాలి. చదువుతున్నారా వాక్యము? ఓకే, మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీక్ ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారని అడుగుతా. ఓకే, దానికి కూడా సిద్ధపడండి. ఇప్పుడు అడగండి, నెక్స్ట్ వీక్ అడగాలి. గుర్తుపెట్టుకొని చెప్పండి నాకు. సరే, తర్వాత మరి ఆ విధంగా మరి మీరు దేవుని యొక్క భక్తికి అనుగుణమైనటువంటి బోధను అంగీకరించే వారుగా ఉండాలి. భిన్న బోధను తీసుకొని వచ్చినట్లయితే వాడు ఏమీ కూడా పనికి రాకుండా వాడేమీ ఎరగక తర్కముల గురించి వాగ్వివాదముల గురించి మరి వ్యర్థంగా ప్రయాసపడుతూ గర్వాంధుడుగా ఉంటున్నాడు. ఏ విధంగా ఉంటున్నాడు? గర్వాంధుడుగా మారిపోతున్నాడు. వీటి మూలంగా ఏం కలుగుతూ ఉందంటే అసూయ కలుగుతూ ఉంది, కలహం వస్తూ ఉంది, దూషణలు వస్తున్నాయి, దురనుమానాలు వస్తున్నాయి. అనుమానాలు మంచి అనుమానాలు ఉన్నాయి, దురనుమానాలు ఉన్నాయన్నమాట. అయితే కాబట్టి దురనుమానాలు వస్తున్నాయి. ఆ తర్వాత చెడిపోయిన మనస్సు వస్తూ ఉంది. ఏ మనసు వస్తూ ఉంది? చెడిపోయినటువంటి మనసు వస్తూ ఉంది. సత్యహీనులుగా మార్చబడుతున్నారు. సత్యం లేదు, అయిపోయింది. సత్యం లేకుండా అయిపోయింది. ఎందుకంటే అనుకూలమైనటువంటి బోధకులను తమను తాము ఏర్పాటు చేసుకున్నారు. ఒక ఆయన అడుగుతున్నాడు, 50 సంవత్సరాల నుంచి జ్ఞానపంలో ఉన్నాను నేను, చాలా 50 సంవత్సరాలు అవుతుంది ఉండబట్టి. మీరు ఎవరు అని అడుగుతున్నాడు దేవుని సేవకుడు. మీరు ఎవరు అని అడుగుతున్నాడు.
ఇంత ఘోరమైన విషయం కదా. అంటే ఆయనకు నేను తెలియదా? సరే ఓకే, తెలియదా అనుకున్నాం. మా వాళ్ళు ఎవరు చెప్పారు అంటున్నాడు. నువ్వు చెప్పని వాళ్ళని ఎంటేసుకొని పోతున్నావు మరి కదా. చెప్పని వాళ్ళే, వేరే వాళ్ళని గురించి చెప్పని వాళ్ళే నేను వెంట ఉంటున్నారు. వేరే సేవకుల గురించి మాట్లాడిన వాళ్ళే నేను వెంట ఉంటున్నారు. అంటే వాళ్ళకి పెత్తనాలు కావాలి, వాళ్ళకి అధికారాలు కావాలి, వాళ్ళకి కనపడాలి, ప్రజలు కావాలి, మెప్పు కావాలి, కిరీటాలు కావాలి, ఘనతలు కావాలి, కుర్చీలు కావాలి, అధికారాలు కావాలి. కాబట్టి అవన్నీ కోరుకునే వారంగా మనము ఉండకూడదు. కాబట్టి నువ్వెవరని ఎవరిని అడగకూడదు, ఎవరిని అడగకూడదు. తెలుసుకోవాలి. తెలియకపోతే ఆయన ఎవరున్నా అని అడగాలి, అడిగి తెలుసుకోవాలి. డైరెక్ట్గా నువ్వెవరు అని అడిగితే అసలు ఏం బాగుండదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. సరే, తర్వాత నెక్స్ట్ పిల్లరా మరి దైవభక్తి సాధనము అని అనుకును మనుషుల వ్యర్థమైనటువంటి వివాదాలు కలుగుతున్నాయి. మనుషుల ద్వారా ఏం కలుగుతున్నాయి? వ్యర్థమైనటువంటి వివాదాలు కలుగుతున్నాయి. తర్వాత మనం ఏం చేయాలి? కాబట్టి ఏం చేయాలంటే మనము సంతుష్టి సహితమైనటువంటి, సంతుష్టి అంటే ఏంటి? సంతృప్తికరమైనటువంటి దైవభక్తి. ఏ దైవభక్తి? దేవుణ్ణి సంతోషపరిచే దైవభక్తి, సంతృప్తికరమైనటువంటి దైవభక్తి, సంతుష్టికరమైనటువంటి దైవభక్తి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. కాబట్టి అటువంటి లాభ సాధనమైనటువంటి భక్తిని చేయాలి. దేవుణ్ణి మెప్పించే భక్తిని చేయాలి. నిజంగా ఈ కుమారుడు నా కుమారుడు, ఈ కుమారుడు నా సేవ చేస్తున్నాడు కాబట్టి కావలసినవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, నిజంగా అనుగ్రహిస్తాడు. ఇతరులను చూసి ఏడ్చే వాళ్ళంగా ఉండేవారు అనేక మంది, లేకపోలేదు పిల్లలు. ఏం చెప్దామనేది భయం అవుతుంది. నాకు అది వచ్చింది ఇది వచ్చిందని చెప్తే అసూయపడే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కానీ సంతోషంతో చప్పట్లు కొట్టేవాళ్ళు, సంతోషంతో చప్పట్లు కొట్టేవాళ్ళు ఎవరు కూడా లేరు పిల్లలు. కాబట్టి మరి సంతృష్టి సహితమైనటువంటి దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయనకి ఇచ్చిన దేవుడు మనకు ఇవ్వడా? ఇస్తాడు కదా. మరి నేను భక్తునే కదా, నేను దేవుని సేవకునే కదా అని అనుకోవచ్చు కదా. నీవు కూడా ఎందుకు బాధపడతావు? ఎందుకు వేదన చెందుతావు? ఎందుకు అసూయపడతావు? ఎందుకు ఇబ్బంది పడతావు? ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ప్రార్థన వినడా? దేవుడు ఏమైనా చెవులు మూసుకున్నాడా? విననేరక ఉండినట్లు ఏమో హస్తం ఏమైనా కుర్చైపోయిందా? కాబట్టి రక్షింపనేరక ఉండినట్లు ఆయన యొక్క హస్తాలు ఏమైనా చిన్నవైపోయినాయా? కాబట్టి ఆయన యొక్క చెవులు ఏమైనా వినకుండా మందమైపోయినాయా? కాబట్టి మనము ప్రార్థన ఆలకించే దేవుని మనము కలిగి ఉన్నాము. ప్రార్థన చేస్తే దేవుడు పంపించే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ప్రార్థన చేస్తే దేవుడు జవాబిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా సంతోషం. దేవునామానికి స్తోత్రం కలుగుగా. గట్టిగా ప్రార్థన చేసి ప్రభా ఖచ్చితంగా నువ్వు పంపించుకో. ఎవరిని అడిగేది లేదు, ఒక్కరిని కూడా అడిగేది లేదు, ఎవరిని అడిగేది లేదు. కాబట్టి పంపించుకోవడం అంటే పంపిస్తున్నాను, దేవుడు పంపిస్తున్నాను. ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే చెప్పలేనంత ఆశ్చర్యం అనిపిస్తుంది. కాబట్టి మనం కూడా అట్లా మరి అడిగే వాళ్ళంగా ఉండాలి. ఎవరిని అడగాలి? దేవుని అడిగి దేవుని దగ్గర నుంచి కొనుక్కోవాలి. మనుషులు ఇస్తే కొంచెం ఇస్తారు, దేవుడు ఇస్తే దండిగా ఇస్తాడు. సమృద్ధిగా ఇస్తాడు. కాబట్టి సమృద్ధిగా ఇస్తాడు. ఒక దైవజనుడు అన్నాడు, నువ్వు బయటికి పోకుండా ఇంట్లో కూర్చొని బాగా ప్రార్థన చేయి, దేవుడికి ఎక్కువ ప్రార్థన చేయి, దేవుడు సమృద్ధికి ఇస్తాడని చెప్తున్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది ఆ మాటలు. తృణీకరించలేదు నేను, నేను ఆ మాటలు తీసుకున్నా నేను. ఎందుకు నాకు ఉపయోగపడతాయి. కాబట్టి ఇంట్లో కూర్చొని గట్టిగా పట్టుదలతో ప్రార్థన చేసినట్టే దేవుడు అన్నీ కూడా సమకూర్చి ఇస్తున్నాడు. ఎవరి గురించి అసూయపడాల్సిన అవసరము లేనే లేదు పిల్లలు. తర్వాత 2వ అధ్యాయం 2 తిమోతి 2వ అధ్యాయం 14వ
వచ్చిన చదువుకుందాం. 2:14 వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటల గురించి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి కూడా పనికిరానటువంటి మాటలు, వినువారికి చెరుపుటకే గాని మరి దేనికి కూడా పనికిరాని మాటలు మాట్లాడుతున్నామా? మనం పరీక్ష చేసుకుందాం. ఒకతను సెల్ ఫోన్లో మాట్లాడితే మొదలు పెట్టాల నుంచి నాకు ఆ అవసరం ఉంది, ఈ అవసరం ఉంది, అదే అవసరం ఉంది, ఈ అవసరం ఉంది, ఆ అవసరం ఉంది, ఈ అవసరం ఉంది అని నాకు చెప్తున్నాడు. ఎందుకు ఇట్లా నాకు చెప్తున్నాడు ఈయన? నేను ఎప్పుడు ఎవరికి చెప్పేవాళ్ళు అన్నీ కాదే ఏంది అని చెప్పేసి అనుకుంటున్నా. చాలా బాధాకరం అయిపోయింది. ఎందుకు ఇట్లా చెప్తున్నాడు? నాకు ఆ అవసరం ఉంది, ఈ అవసరం ఉంది, అదే అవసరం ఉంది, ఇదే అవసరం ఉంది. దేవునికి చెప్పకుండా మనుషులతో చెప్తున్నావు అంటే ఏమని అర్థము? దేవునికి చెప్పడము లేదు అని అర్థమవుతుంది. కాబట్టి దయచేసి అలాంటి వాళ్ళని మనము ఉండకూడదు. ఫోన్ ఎత్తితే నా అవసరం ఉంది అంటున్నాడంటే ఎంత కష్టం ఉంటుంది. నీకు అవసరం ఉంది, నాకు అవసరం లేదా? నీకు అవసరం ఉంది, నాకు అవసరం లేదా? ఒక ఆయనకు చెప్తున్నా, ఏందన్నా ఈయన ఎట్లా చెప్తున్నాడు అన్న, ఒకటే ఫోన్ చేస్తే ఒకటి ఏమైనా చెప్తున్నాడన్నా అని చెప్తే, నువ్వు కూడా చెప్పు, నువ్వు కూడా నాకు తండ్రి అవసరాలు ఉన్నాయి అన్నీ చెప్పు, లిస్ట్ పెట్టుకొని చెప్పు, తండ్రి చెప్తుంది ఒకసారి చెప్పాలనుకున్నాడు. సో కాబట్టి నేను ఎవరికి చెప్పాను అన్నా అని చెప్పేసి హల్లెలూయా స్తోత్రము కదా. అంటే ఎవరికి చెప్పాను అంతే. సో కాబట్టి దేవుని చిత్తానుసారంగా మనం ముందుకు సాగేవారంగా ఉండాలి. తర్వాత వినువారిని చెరుపుతాయి కానీ మరి దేనికి కూడా పనికిరానటువంటి విపరీత వాదాలు, వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు గెలుస్తారు. ఆ తర్వాత ఆయన మంచోడు, ఈయన మంచోడు, ఆ అక్క మంచిది కాదు, ఈ అక్క మంచిది కాదు, ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, ఆయన ఇవన్నీ కూడా విలువాన్ని చెడిపేదానికే కానీ మరి దేనికి కూడా పనికిరానటువంటి మాటలు, వాటి గురించి వివాదాలు పెట్టుకోకూడదు. మరి ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చు వద్దొద్దు, అటువంటి వాటిని చేయొద్దు, అట్లా మాట్లాడొద్దు, వేరే వాళ్ళ గురించి మాట్లాడొద్దు. ఒక మీటింగ్ జరిగింది, మొన్న ఒక మీటింగ్ జరిగితే దేవుడు నాతో మాట్లాడినాడు. ఏం మాట్లాడినాడంటే, సహోదరుని ద్వేషించేవాడు ఎక్కడ నిలబడినాడంట? చీకట్లో నిలబడినాడు. మీకు గుర్తుందా ఆ మాట? మీరు కూడా విన్నారా? గుర్తుందా, గుర్తులేదా? దేవుని నామానికి స్తోత్రం కలుగుతున్నారు. హల్లెలూయా. వాటి ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా సహోదరులను ద్వేషించా సహోదరులను ద్వేషిస్తూ ఉంటాయి. మనం ఎక్కడ నిలబడినా అంటే చీకటిలో నిలబడినాము. ఎక్కడ నిలబడినామంట? చీకటిలో ఉన్నాడు. చీకటి అంటే ఏంటి? పాపంలో ఉన్నాం. ద్వేషం అనేది ఏంటది? పాపం. కాబట్టి ఎవరిని కూడా ద్వేషించేవారుగా ఉండకూడదు. ఎవరిని ద్వేషించేవారుగా మనము ఉండకూడదు. కాబట్టి చెప్పాలి, తప్పు చేస్తే చెప్పాలి, కానీ ద్వేషం పెట్టుకోకూడదు. మనసులో ద్వేషం పెట్టుకోకూడదు, కక్ష పెట్టుకోకూడదు. క్షమించేవారుగా మనము అవునా కదా? క్షమించేవారుగా మనము ఉండాలి. అవునా? ఓకేనా? నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. సరే, తర్వాత నెక్స్ట్ ఆ విధంగా వాదాలు పెట్టుకోవద్దు. ప్రభువుతో వారికి సాక్ష్యం చెప్పాలి. అట్లా చేయొద్దు నాయన అని చెప్పేసి సాక్ష్యం చెప్పాలి. ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయమని అపోస్తలుడైనటువంటి పౌలు ఎవరితో మాట్లాడుతున్నాడో? తిమోతితో మాట్లాడుతున్నాడు. తర్వాత మరి చూడండి, ఎఫెసీలోకి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఎఫెసీ 4:32. మీరంతా కూడా క్రమంగా దేవుని సన్నిధానానికి చేరి వస్తా ఉన్నట్లయితే దేవుని సారథ్యంలోకి మనం అందరం కూడా మార్చబడతాము. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. మేము ఖచ్చితంగా దేవుని సన్నిధానానికి వస్తామని చెప్పిన వాళ్ళు చేతులెత్తి హల్లెలూయా చెప్తామా? దేవుడు మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. సరే, తర్వాత ఖచ్చితంగా దేవుడి మాటలు వింటాము. సెల్ ఫోన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా,
ఫేస్బుక్ ద్వారా దేవుని యొక్క మాటలు వింటామని చెప్పిన వాళ్ళంతా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడును గాక. తర్వాత ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. 4వ అధ్యాయము 32వ వచనం. దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ఏం చేయాలంట? క్షమించాలి. ఏం చేయాలి? మనము క్షమించాలి. ఇతరులను క్షమించే వారంగా మనం ఉండాలి. ఒకరి ఏడులో ఒకడు ఏం కలిగి ఉండాలి? దయ కలిగి ఉండాలి. కరుణా హృదయం కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. తర్వాత క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము. దేవుడు మనల్ని క్షమించినాడు లేదా? ఒక దైవజనుడు అంటున్నాడు, చెప్పమంటే చెప్తా, మనం చేసిన దానికి మనల్ని దైవజనుడు వాక్యం చెప్తున్నాడు, మనం చేసిన పనులకు, మనం చేసిన పాపాలకు, మనం చేసిన తప్పులకు ఏం శిక్ష అంటే చేతులు ఎనికి కట్టి చెట్లకు కట్టేసి కొట్టాలంట. మనం ఏమంట? చేతులు ఎనికి కట్టేసి చెట్లకు కట్టేసి కాదంట మనం. కానీ దేవుడు మనల్ని ఏం చేసినాడు? చెట్లకు కట్టేసి కొట్టినాడా? మనల్ని కొట్టినాడా? ఎలా ఏం చేసినాడు? క్షమించినాడు. ఏం చేసినాడు? మనల్ని క్షమించినాడు పిల్లలు. కాబట్టి ఆ విధంగా క్షమించిన ప్రకారం క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించినాడు. క్రీస్తునందు తండ్రి అయిన దేవుడు మనల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు తప్పే లేదు. మనకు ఏం తప్పు లేకుండా చేసినాడు. పూర్తిగా క్షమించినాడు. చూడండి, ఇక్కడికి వచ్చినందుకు మనం ఏమైనా ఇక్కడికి వచ్చినందుకు మనం ఏమైనాము? క్షమించబడినాం. ఏం పొందుకున్నాము? ఇక్కడికి వచ్చినందుకు ఏం పొందుకున్నాం? దేవుని నుంచి క్షమాపణను పొందుకున్నాం. ఏమైనా అంగడిలో దొరుకుతుందా క్షమాపణ? ₹1,00,000 ఇస్తారా? క్షమాపణ ఏంటంటే ఇస్తారా? క్షమిస్తారా? అని దేవుడు మనల్ని ఇక్కడికి వచ్చినందుకు దేవుడు మనల్ని ఏం చేసినాడు? క్షమించినాడు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు చెప్దామా? కాబట్టి మనకు ఆ విధంగా ఆత్మీయ ఆశీర్వాదమే క్షమాపణ అనేది దొరకడం అనేది ఆత్మీయ ఆశీర్వాదం. కాబట్టి ఆత్మీయ ఆశీర్వాదంతో దేవుడు మనల్ని నింపుతున్నాడు. ఎన్నో వందల వేల ఆత్మీయ ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపును గాక. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దామా? కాబట్టి ఒకనేడులో ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని, క్రీస్తు నందు తండ్రి అయినటువంటి దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకడు క్షమించే వారంగా మనము ఉండాలి. క్షమించే వారంగా ఉండాలి. కక్ష పెట్టుకునే వాళ్ళంగా వాళ్ళు ఏమైనా చేయని ఎట్లా ఉండాలి? మేమేం చేయాలి? క్షమించే వారంగా ఉండాలి. క్షమించితే సకల అంత పనికిరానటువంటి పనులన్నీ కూడా ఏమైపోతాయి? క్షమించితే ఏమవుతాయి? పనికిరాని పనులన్నీ ఏమైపోతాయి? వ్యర్థమైనటువంటి పనులన్నీ ఏమైపోతాయి? కక్షతో కూడినటువంటి పనులన్నీ ఏమైపోతాయి? ఆగిపోతాయి. క్షమించే వారంగా మనము ఉండాలి. మనం ఏం చేయాలి? క్షమించాలి. రోజు తాగొచ్చి కొడుతున్నా కూడా ఏం చేయాలి? క్షమించేవారుగా మనము ఉండాలి. పెట్టేవాడ దద్దుకొని ఇంటికి పోయే వాళ్ళగా ఏం చేయాలి? క్షమించేవారుగా మనము ఉండాలి. క్షమించేవారుగా ఉండాలి. నమ్మిన వాళ్ళు అలే చెప్దామా? సరే, తర్వాత మనము మన యొక్క సేవకుని కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఏం చేయాలి? మన సేవకుని కోసం కూడా మనం ఏం చేస్తుండాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. ఏమని ప్రార్థన చేస్తూ ఉండాలి? అపోస్తలుడైనటువంటి పౌలు ఏమని ప్రార్థన చేస్తుండాలో తెలియపరచాడు. అది తెలుసుకుందామా? రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 30వ వచనం. రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 30వ రోమ 15:30. 15వ అధ్యాయము 30వ వచనం. సహోదరులారా, నేను యూదేయులో ఉన్న అవిధేయుల చేతుల నుండి
తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి ఎవరి యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలనని ప్రేమను బట్టి మిమ్మును ఏం చేస్తున్నాడు? ఎవరు బతిమాలుకుంటున్నాడు? రోమీయులైనటువంటి వారిని, రోమ సంఘస్థులని, పరిశుద్ధులను బతిమాలుకుంటూ రాస్తున్నాడు. కాబట్టి యూదయలో ఉన్నటువంటి అవిధేయుల చేతిలో నేను తప్పింపబడి, యూదయలో ఉన్నటువంటి అవిధేయులు, దేవుని యొక్క వాక్యానికి అవిధేయత చూపించే వారి యొక్క చేతిలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసినటువంటి పరిచర్య, మరి యెరూషలేములో నేను చేయాల్సినటువంటి పరిచర్య ఎట్లుండాలంట? పరిశుద్ధులకు ఎట్లుండాలంట? ఇష్టపూర్వకంగా ఉండాలి, ప్రీతికరంగా ఉండినట్లు నేను దేవుని చిత్తం వల్ల సంతోషంతో మీ వద్దకు వచ్చినట్లు, దేవుని చిత్తం వల్ల సంతోషంగా రావాలి. దేవదేవుడు ఎక్కడ రావాలి? సంతోషంగా రావాలి. ఎవరి మధ్యకు రావాలి? సంతోషంగా ఎవరి మధ్యకు రావాలి? విశ్వాసుల గృహాలకు రావాలి. సంతోషంగా మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు. కొంతమంది దైవజనులు సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళు, అలా చేయకూడదు. అలా చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం సంగతి, వాళ్ళకి ఎట్లుంది పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ జీవనం ఏంటి, వాళ్ళ వ్యాపారం ఏంటి, వాళ్ళ యొక్క బాగేంటి, వాళ్ళకి బాగలేని పరిస్థితి ఏంటి, వాళ్ళ జ్వరం ఏంటి, జ్వరం ఉందా లేదా ఎక్కడి ఆర్థిక పరిస్థితి ఏంటి, నేను వెళ్ళి ప్రార్థన చేద్దాము. మరి ఇవన్నీ కూడా ఏం చేయాలి? దైవజనుడు పరీక్ష చేసుకోవాలి, సన్నద్ధుడుగా ఉండాలి. మరి నేను మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు. ఏం పొందినట్లు? పడుకొని నిద్రపోవాలని కాదు, ఆయన కోరుకుంటున్నారు విశ్రాంతిగా. అమ్మాయా వీళ్ళు బాగున్నారు, సంతోషంగా ఉన్నారు, వీళ్ళు ఆర్థికంగా మంచిగా ఉంటున్నారు, మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటున్నారు అని మనసులో విశ్రాంతి దొరుకుతుంది దైవజనుడికి. కాబట్టి మీరు నా కొరకు దేవునికి ప్రార్థనలందు నాతో కలిసి పోరాడవలనని. నాతో కలిసి ఏం చేయాలంట? విశ్వాసులందరూ కూడా కలిసి దైవజనుడితో కలిసి ఏం చేయాలంట? పోరాడాలి, ప్రార్థనలో పోరాడాలి, ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి, ఆత్మ వల్ల ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి, యేసుప్రభు యొక్క ఆత్మను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. మిమ్మల్ని ఏం చేస్తున్నాను? బ్రతిమాలుకుంటున్నాను. సమాధానకర్త దేవుడు మీకు అందరికీ తోడై ఉంటును. ఆమేన్. హల్లెలూయా. ఓకే, కాబట్టి దేవుడు మనకు సమాధానకర్తగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడని నమ్మిన వాళ్ళంతా హల్లెలూయా చెప్తామా? సరే, కాబట్టి ఆ విధంగా మనము దైవజనుల కోసము మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. తర్వాత మరి సంఖ్యలలో ఉండి, చెరసాలలో ఉండి అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మరి 6వ అధ్యాయము 19వ వచనంలో రాస్తున్నటువంటి మాటలు చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయం. దేని నిమిత్తము రాయబారమై సంఖ్యలో ఉన్నాను. దేని నిమిత్తము రాయబారమై సంఖ్యలలో ఉన్నాను. ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉంటుంది. ప్రార్థన చేయమని చెప్తున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. పూర్ణమైనటువంటి పట్టుదలతో విజ్ఞాపన చేయించు, మెలకువగా ఉండండి అంటున్నాడు. మెలకువగా ఉండండి. మరియు నేను దేని నిమిత్తమై రాయబారనే సంఖ్యలతో ఉన్నానో, ఎవరి కోసం నేను సంఖ్యలతో ఉన్నాను? క్రీస్తు నిమిత్తం నేను సంఖ్యలతో ఉన్నాను, బంధించబడి ఉన్నాను, చెరసాలలో ఉన్నాను. మరి ఆ సువార్త మర్మం, అది అందరికీ అర్థం కానటువంటి మర్మం.
కాబట్టి సిలువ వేయబడిన సిలువ అనుకూర్చినటువంటి వార్త మరి నశించిపోయే వారికి వెరితనంగా ఉంటుంది, కానీ రక్షించబడుతున్నటువంటి మనకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? కాబట్టి సిలువను గురించినటువంటి వార్తను ప్రకటిస్తున్నటువంటి ఆ యొక్క సువార్త అనేది ఏ విధంగా ఉంది? మర్మంగా ఉన్నది, అందరికీ అర్థం కానట్లుగా ఉన్నది. కాబట్టి మర్మమును ధైర్యంగా తెలియజేయటకు నేను నోరు తెరిచినప్పుడు, నేను ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని బోధించడానికి నోరు తెరుస్తానో అప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినటువంటి విధంగా నేను ధైర్యంగా మీతో మరి మాట్లాడడానికి దేవుడు నాకు ఏమనుగ్రహించాలి? వాక్శక్తి అనుగ్రహించాలి. కాబట్టి వాక్శక్తి అనుగ్రహించబడినట్లుగా మరి నా నిమిత్తమై పూర్ణమైనటువంటి పట్టుదలతో మరి విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండండి. కాబట్టి దైవజనుల కోసం వాక్శక్తి అనుగ్రహించబడినట్లుగా దేవుని దాసుల కోసం మనము ప్రార్థన చేసే వారుగా మనము ఉండాలి. ఆ విధంగా ఉంటామని చెప్పిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? కాబట్టి ఆ విధంగా మనము ప్రార్థన చేయడం కాక, దైవజనుల కోసం ప్రార్థన చేయడం కాక, నేను మా దైవజనుల కోసమే ప్రార్థన చేస్తాను, వేరే దైవజనుల కోసం నేను ప్రార్థన చేయను అనే మనస్సు మనము కలిగి ఉండకుండాము కాక. అందరు దైవజనులు, మన ఊర్లో ఉన్నటువంటి దైవజనులు, మీ ఊర్లో ఉన్నటువంటి దైవజనులు, మీ పట్టణంలో ఉన్నటువంటి దైవజనులు, మీ సంఘంలో ఉన్నటువంటి దైవజనులు, ఆ తర్వాత వాళ్ళు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కావచ్చు, తర్వాత మీ సంఘంలో మీ ఊర్లో ఉన్నటువంటి సంఘాలలో ఉన్నటువంటి దైవజనులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరి కోసం కూడా ప్రార్థన చేసేవారుగా మనము ఉండాలి. అనుభూత వినయంతో ప్రార్థన చేసేవారుగా, ధైర్యంతో వారు దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్లుగా బోధించేటట్లుగా, దేవుడు వారికి వాక్శక్తి అనుగ్రహించినట్లుగా మనము అందరం కూడా మనము ప్రార్థనలలో దైవజనుల కోసము జ్ఞాపకం చేసుకుంటూ మన దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేసేవారుగా మనము ఉండాలి పిల్లలు. సరే, తర్వాత పూర్ణమైనటువంటి పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండేవారుగా ఉండాలి. సో కాబట్టి ఆ ప్రకారంగా ఉండడానికి దేవుడు మనకు మెలకువగా ఉండడానికి దేవుడు మనకు సహాయము చేయును గాక. దేవుడు తన మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. హల్లెలూయా. ప్రేరేపణ గల వారు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తారు.